90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటి. నేను మీ సుమంటి వినాయక్. చాలామంది ఇల్లు కొనుక్కునేటువంటి వాళ్ళు, అది ఫ్లాట్ అయినా లేదంటే జనరల్గా కమర్షియల్ కాంప్లెక్స్ అయినా సరే, ఎవరైనా సరే కొనుక్కునేటువంటి వాళ్ళు ఒక బిల్డర్ దగ్గర నుంచి కొనుక్కున్న తర్వాత లీకేజెస్ అవి అవుతూ ఉంటాయి, లేదంటే చిన్న చిన్న డ్యామేజెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటికి సంబంధించినటువంటి వాటిల్లో మనం సఫర్ అవుతూ ఉంటాము. బట్ ఇది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే బిల్డర్ మనకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం తీసుకుంటాము, వాళ్ళ పని అయిపోతుందని వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ దీనికి సంబంధించి ఢిల్లీ కన్జ్యూమర్ కోర్టులో చారిత్రాత్మక తీర్పు ఒకటి ఇవ్వడం జరిగింది. సో లా అసలు అటువంటి వాటికి ఏం చెప్తోంది, అండ్ ఇటువంటి వాటిల్లో కనుక ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం అప్రోచ్ అవ్వాలి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హ్యాండ్ నాగరాజ్ గారు, ప్రధానంగా ప్రతి ఒక్కరు సిటీస్లో ఉండేటువంటి వాళ్ళు ఫేస్ చేసేటువంటి అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అని అంటే, బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అది ఇల్లు అయినా కమర్షియల్ కాంప్లెక్స్ అయినా సరే చిన్న చిన్న డ్యామేజెస్, లీకేజెస్ అవి ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఏదైనా ఇలా జరిగింది అనుకున్నప్పుడు మనం ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, మన సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలి, చట్టాలు అసలు ఇటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాగరాజ్ గారు, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కొన్ని వేల మంది పడుతున్న ఒక సమస్య ఇది. జనరల్గా మన అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటో లేకపోతే ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ, మీరు అన్నట్టుగా కమర్షియల్లో ఒక స్పేస్ తీసుకున్న తర్వాత బిల్డర్ మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు. సో అక్కడ తన చేతులు దులిపేసుకొని ఒక ఆ ఏరియాకు ఉన్నటువంటి అంటే ఆ సొసైటీ ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, సొసైటీ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. మనం ఎవ్రీ మంత్లీ మెయింటెనెన్స్ కడుతూ ఉంటాం, మనం ఇది కంటిన్యూ అయిపోతుంటుంది. సో తరువాత మనం దాన్ని ఆక్యుపై చేసిన తర్వాత చక్కగా ఒక అందంగా గృహప్రవేశం చేసుకుంటాం. గృహప్రవేశం చేసుకున్న కొద్ది రోజులకే ఆ బిల్డింగ్లో చేసినటువంటి నాసిరకమైనటువంటి ఇసుక వాడడం, నాసిరకమైన సిమెంట్ వాడడం కానీ, లేకపోతే నాసిరకమైనటువంటి షార్ట్ సర్క్యూట్ అంటే ఆ పైప్ లైన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కావచ్చు, ఈ బోర్డ్స్ వాడడం వల్ల అతి కొద్ది రోజుల్లోనే సుమారుగా ఒక 2 నెలల్లో కావచ్చు, 2 సంవత్సరాల్లో కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, అందులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒకటి వెలుగులోకి వస్తుంటాయి. దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ తీసుకుంటే, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ యాజమాన్యం అంటే ఒక సొసైటీ ప్రెసిడెంట్, సెక్రటరీ ఎవరైతే ఉంటారో, పలానా దగ్గర ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మళ్ళీ మనం కొంత కంట్రిబ్యూట్ చేసి మరలా ఇంత మనం అమౌంట్ కలెక్ట్ చేసుకొని దాన్ని రిపేర్ చేసుకుందాం అన్నది చాలా చోట్ల ఎక్కువైపోయింది. ఈ సమస్య ప్రతిరోజు మనకి ఎక్కడో ప్రతి చోట ఏదో ఒక సమస్య కనిపిస్తుంది. అయితే దీనికి సరైన విధమైనటువంటి లీగల్ రెమెడీ ఏ రకంగా ఉంది, దీనికి చట్టాలు ఏం చెప్తున్నాయి, సెక్షన్స్ ఏం చెప్తున్నాయి అనేది ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్లో ఇట్లాంటి సమస్యలు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే, జనరల్గా ఈరోజు మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఒక మొబైలే కొన్నాం, మొబైల్ యూజ్ చేస్తుంటే మొబైల్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఒక 1 year 2 years వారంటీ అనో, లేకపోతే గ్యారెంటీ, కొన్ని వస్తువుల గ్యారంటీ ఇస్తారు, కొన్ని వస్తువుల వారంటీ ఇస్తారు. వారంటీ అంటే ఏంటి, అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మనకి ఇవ్వడం కానీ, గ్యారంటీ అంటే ఐటమ్ టు ఐటమ్ రీప్లేస్ చేయడం కానీ ఉంటాయి కన్జ్యూమర్ గుడ్స్లో. ఇక్కడ ఎస్పెషల్లీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ పర్చేజ్ చేసిన, గేటెడ్ కమ్యూనిటీస్లో కావచ్చు, లేకపోతే ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏదైనా సరే మనం పర్చేజ్ చేస్తే ఇది కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క వినియోగదారుడు. ఇతడు ఒక బిల్డర్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాడంటే ఖచ్చితంగా ఇతను కన్జ్యూమ్ చేస్తున్నాడు కాబట్టి ఈయన కన్జ్యూమర్ అవుతాడు. ఇతనికి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇది కూడా చూస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి రీసెంట్గా ఢిల్లీ కన్జ్యూమర్ కోర్టులో ఒక కేసు వచ్చింది. 1999లో ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసిన తర్వాత ఒక ఆవిడ, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆవిడ ఇతరత్ర కారణాల వల్ల ఆవిడ వేరే చోట ఉన్నటువంటి సమయంలో ఇక్కడ మెయింటెనెన్స్ పే చేస్తుంది, బిల్డింగ్లో రకరకాలుగా అంటే క్లీనింగ్ ఎప్పుడు పెట్టుకున్నది. కానీ ఈవిడ మళ్ళీ 4 years తర్వాత వచ్చేసరికి ఆ బిల్డింగ్ టోటల్గా పెచ్చులుడిపోయి, ఆ బిల్డింగ్లో ఎక్కడెక్కడైతే పవర్ సర్క్యూట్ బోర్డ్స్ ఉన్నాయో అవన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి, అవన్నీ కూడా చెదలు పట్టేసి పడిపోయినటువంటి స్థితిలో ఉండి, మరలా ఆ ఇంట్లో నివాసయోగ్యం కానటువంటి అత్యంత దయనీయ స్థితిలో ఉంటే ఆవిడ ఇమీడియట్గా ఏం చేశారంటే ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి యాజమాన్యానికి చెప్పడం జరిగింది, ఇది మీ బిల్డింగ్లో ఫ్లాటే కాదండి, టోటల్ బిల్డింగ్ అంతా కూడా అట్లా ఉంది, బట్ బిల్డర్ మాత్రం నాకేం సంబంధం చెప్పి ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇటువంటి సమయంలో మనం ఏం చేయలేదండి, మళ్ళీ మనందరం కూడా కొంత అమౌంట్ మనందరం కూడా అక్కడ మనం కొంత అమౌంట్ని మనం కంట్రిబ్యూట్ చేసుకొని మనం రిపేర్ చేసుకోవాల్సింది తప్ప వేరే గత్యంతరం, ఎందుకంటే బిల్డర్ కట్టేసి మనకు ఆక్యుపెన్సీ ఇచ్చేసి వెళ్ళిపోయాడంటే ఆవిడ అక్కడ యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా ఇమీడియట్గా ఆవిడ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టులో దీనికి సంబంధించి కేసు ఫైల్ చేశారు. సో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే, ఇమీడియట్ కన్జ్యూమర్ కోర్టు లేదు బిల్డర్ కట్టేశాడు, అందులోకి చాలా ఓల్డ్ బిల్డింగ్ 20 years బిల్డింగ్ కాబట్టి మీకు ఎటువంటి నష్టపరిహారం రాదని చెప్పి అక్కడ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్టు కూడా ఈ కేసుని కొట్టివేశారు. కానీ ఆవిడ ఇమీడియట్గా ఆ కేసుని మళ్ళీ తీసుకెళ్లి స్టేట్ కన్జ్యూమర్ బోర్డులోకి వెళ్ళడం జరిగింది.
అక్కడ చేసినప్పుడు స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బోర్డు వాళ్ళు దీని మీద పూర్తిగా చర్చించి ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ఏం చెప్పారంటే సెక్షన్ 24A ఏం చెప్తుందంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏ వస్తువైనా సరే, ప్రధానంగా ఇట్లాంటి అపార్ట్మెంట్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, మీరు ఎప్పుడైతే ప్రాబ్లం డిటెక్ట్ చేశారో, ప్రాబ్లం డిటెక్ట్ చేసినప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్లోగా మీరు ఆ విషయాన్ని మీరు కోర్టు నోటీసులో తీసుకొస్తే బిల్డర్ దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పి ఒక కోర్టు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇమీడియట్గా ఆ కోర్టు సెక్షన్ 24A ప్రకారం ఇమీడియట్గా బిల్డర్కి కంపెన్సేషన్ పే చేయమని చెప్పి కోర్టు నష్టపరిహారం ఇవ్వమని చెప్పి కూడా ఈ కేసుకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎందుకు ఈ వీడియోలో మీకు చెప్తున్నానంటే, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కున్న వాళ్ళైనా లేదా ఇండిపెండెంట్ హౌసెస్ కొనుక్కున్న వాళ్ళైనా మనకి చట్టం మనకి పూర్తి రక్షణ బాధ్యత కల్పిస్తుంది. మీరు ఒక సివిల్ ఇంజనీర్ ద్వారా ఆ బిల్డింగ్ యొక్క పూర్తి యొక్క దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంది, పవర్ ఎంత ఉంది, ఏ స్టీల్ వాడారు, ఎన్ని రోజుల ప్రొడక్షన్ ఉంటుంది, ఏవైనా డ్యామేజెస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియట్గా మీరు డిటెక్ట్ చేసిన తర్వాత పూర్తి ఆధారాల ద్వారా వితిన్ 2 ఇయర్స్లోగా మీరు కేసు ఫైల్ చేసుకుంటే, కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేసుకుంటే డెఫినెట్గా మీకు బిల్డర్ దగ్గర నుంచి నష్టపరిహారం రావచ్చు, లేదా ఆ బిల్డర్ మళ్ళీ రినోవేట్ చేసి కూడా మీ ఫ్లాట్ మీకు హ్యాండ్ ఓవర్ చేసే అధికారం ఖచ్చితంగా బిల్డర్కి ఉంటుంది. చేసి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా బిల్డర్ కూడా ఉంటుంది నాగరాజు గారు. ఎందుకంటే ఒక ప్రాపర్టీ కొన్ని లక్షలు పెట్టి మనం కొంటాం, కొన్ని కోట్లు. ఈరోజు మనం హైరేజ్ అపార్ట్మెంట్ చూసినట్లయితే కొన్ని కోట్ల రూపాయలు వెళ్ళిపోయింది అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కూడా. ఈరోజు స్క్వేర్ ఫీట్ కాస్ట్ మీకు ఈరోజు మినిమం 6,000 5,000 నుంచి కూడా చాలా కాస్ట్లీ. ఒక 2 BHK ఫ్లాట్ కానీ ఒక 3 BHK ఫ్లాట్ కొనాలంటే ఈరోజు లక్షల్లో కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో, అంటే న్యాచురల్ కెలామిటీ సిచ్యువేషన్ పక్కన పెడితే, బిల్డింగ్లో పెచ్చులుడిపోవడం కానీ, లేకపోతే షార్ట్ సర్క్యూట్ కావచ్చు, వాటర్ లీకేజ్ కావచ్చు, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా కారణాల ద్వారా ఆ అపార్ట్మెంట్లో కావచ్చు, ఆ బిల్డింగ్లో కావచ్చు, లేకపోతే ఆ ఇండిపెండెంట్ హౌస్లో కావచ్చు, ఇటువంటి ఏదైనా సరే మీరు ఏమైనా ఐడెంటిఫై చేసినట్లయితే వితిన్ 2 ఇయర్స్లోగా అయితే సబ్మిట్ చేసేటప్పుడు దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం పెట్టుకోవాలి. అంటే ఏంటి, పూర్తిగా ఒక సివిల్ ఇంజనీర్ ద్వారా పూర్తిగా దాని తాలూకా రెసిస్టెన్స్ అంతా కూడా మనం ఒక భద్రతా ప్రమాణాలు కరెక్ట్గా ఉన్నాయి లేవని ఇవన్నీ ఫైలింగ్ చేసి మనం కన్జ్యూమర్ కోర్టులోకి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా మీకు సరైన విధంగా నష్టపరిహారం వస్తుంది. అంతేకాకుండా దానికి సంబంధించిన ఒకవేళ బిల్డర్కైనా డైరెక్ట్గా కోర్టు ఆదేశించి వాటిని మళ్ళీ రినోవేట్ చేయమని చెప్పి కూడా కోర్టు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. చాలా లక్షల మంది సమస్య ఈరోజు, కొన్ని వేల మంది ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు ఈరోజు. దీనికి సంబంధించి నాగరాజు గారు చాలామంది ఫేస్ చేసేటువంటి వాటికి ఇదొక పెద్ద రిలీఫ్ అని చెప్పడం లేదు. ఒక మంచి రెమెడీ ఉందండి, న్యాయపరంగా దీనికి సరైనటువంటి రెమెడీ కూడా ఉంది నాగరాజు గారు. ఎలా సార్ మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఎటువంటి ప్రాసెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? అంటే డెఫినెట్గా ఏదైతే దీనికి సంబంధించి ఇట్లాంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత, అంటే మనకి రెరా యాక్ట్ ఉంది. రెరా యాక్ట్ ప్రకారం బిల్డర్ ఏదైనా తప్పులు చేసినట్లయితే ఇమ్మీడియట్గా రెరా అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంటుంది. అదేవిధంగా మనకి HMDA ఉంది. ఈ రూల్స్ ప్రకారం మనకి బిల్డింగ్ ఆక్యుపెన్సీ ఉంటుంది. కానీ ఒకసారి బిల్డింగ్ తీసుకున్న తర్వాత, బిల్డింగ్ మనకి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. దీనికి సంబంధించి ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ కాంటాక్ట్ చేయగలిగితే తప్పనిసరిగా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. నిజంగా మీకు కావాల్సిన న్యాయ సలహా సంప్రదింపులు, అదేవిధంగా న్యాయపరంగా ఇటువంటి పరిష్కారం కావాలన్న దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తాం నాగరాజ్ గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.